కుంభమేళా కోసం ఓవర్ యాక్షన్ ఏమన్నా చేస్తున్నారా? హెచ్ఎంపీవీ వైరస్ అనేది భయపడాల్సిన పని లేదు. అదొక మామూలు జలుబు, మామూలు దగ్గు, కొంచెం ఆస్మా లాంటివి ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది తప్పించి నెమ్ము లాంటిది ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే ఏమీ లేదని ఓ పక్కన నిపుణులు చెప్తున్నారు, డాక్టర్లు అందరూ చెప్తున్నారు. కానీ మీడియా మాత్రం ఫ్రంట్ పేజీ బ్యానర్లు, బ్రేకింగ్లు, వార్తలు అక్కడ ఒకటి దొరికింది, ఇక్కడ ఒకటి దొరికింది అని రాస్తూనే ఉన్నారు. రాయండి. ఆ లెక్కనైతే టైఫాయిడ్ 100 మందికి వచ్చింది, లేకపోతే కనుక కీళ్ళవాతం 200 మందికి వచ్చింది. దీంతో పోల్చుకుంటే అవి వేలల్లో ఉన్నాయి కేసులు, లక్షల్లో ఉన్నాయి కేసులు. అవి బాగా ఇబ్బంది కలిగించేటటువంటివి. ఏదైనా వేరే అనారోగ్యం ఉంటే ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి కూడా. కానీ అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇది ఆలోచించాల్సిన సందర్భం. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏది ఎక్కడ ఎప్పుడు అనేటటువంటిది తెలిసి కూడా తప్పుడు వార్తలు. జనాలు దీన్ని ఎట్టా ఫీల్ అవుతున్నారంటే కుంభమేళా జరగబోతోంది కదా, కుంభమేళా క్రిందటిసారి కూడా అప్పుడు ఇదే విధంగా బాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు, ఆ రోగాలు వచ్చేస్తాయి, ఈ రోగాలు వచ్చేస్తాయని. అందులో భాగంగానే ఈ కథ నడిపిస్తున్నారు అన్నటువంటిది ఒకటి హిందుత్వవాదులు వాదన బిగించేశారు. నేను అది నిజమని కూడా అనుకోను. కాకపోతే సహజంగా ఈ మెడీ మాఫియా అనాలా, లేకపోతే ఒక నెగిటివ్ని సృష్టించి అంటే భయాందోళనను సృష్టిస్తే జనం కంగారు పడిపోతారన్నటువంటి ఉద్దేశంతో ఉండే ఒక విచిత్ర మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వాళ్ళ భయాన్ని సంతోషపడిపోదాం అనుకునేవాళ్ళు వాళ్ళదన్నా అయి ఉండాలి.